3 పూట్ల అంతంత అన్నాలు ఉడికిన ఆహారాలే మనం తినాలి ఆలోచించండి. లేదు, అలా ఉడికిన ఆహారంతో పండ్లను కలపటం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎందుకు అంటే పండ్లు తేలిగ్గా త్వరగా జీర్ణమయ్యే స్థితిలో ఉంటాయి, ప్రీ డైజెస్టెడ్ ఫామ్లో ఉంటాయండి. పొట్టా పెరుగులు ఇట్టిట్లా అంటే అరిగిపోతాయి. అంత సులువుగా జీర్ణమయ్యే, త్వరగా రక్తం లోపలికి వెళ్ళి చక్కగా పోషకాలన్నీ ఒంటికి పట్టే గుణమున్న పండ్లని ఉడికిన అన్నం, కూరలు, ఉప్పు నూనెలో భోజనాలతో, స్నాక్స్తో, టిఫిన్స్తో కలిపేస్తే ఎట్లాగండి? ఇవి అరగటానికి 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు పడతాయి. మరి అలాంటి గంట 2 గంటల్లో అరిగి రక్తంలోకి వెళ్ళే వాటిని 5-6 గంటలు, 4 గంటలు పట్టే వాటిని కలిపేసి మనం పెట్టేస్తే, పొట్టలో పడేస్తే ఒక సంచిలో, ఏదో మన పని అయిపోయిందని వేసేసాం. ఇది ఎలాంటిదంటే పండ్లు ముందుకెళదాం అనుకుంటాయి తొందరగా, కానీ అన్నం, కూరలో, ఇడ్లీ, దోశలతో కలిపాం కదా.